ఓకే రాజుగారు, ఇక మీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ చూస్తే అప్పలనాయుడు గారు ఆయన దాదాపు 2019లో గెలిచారు. అప్పటి నుంచి ఇక్కడ కనీసం ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ పోయించలేదు. సో ఇక్కడ అభివృద్ధి శూన్యం. ఏ రంగంలో చూసుకున్నా మేమున్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి పనులు, ఏదైనా ఒక నీళ్ళ బోర్లు వేయించినా కానీ మీ హయాంలోనే జరిగింది. రోడ్లు మరమ్మతులు చేయించినా కూడా మీ హయాంలో. బోర్లు ఈ రోజు కూడా ఈ 5 years లో ఒక 200 బోర్స్ వేయించాం. అది వాళ్ళు వేయించడం చేత కాక ఈ 5 years లో 200 బోర్స్ వేయించాం. ఒక 4-5 మంచినీటి పథకాలు కట్టించాం అనేక గ్రామాల్లో. అది కూడా మనం చేసాం. ఓకే. సో అంటే ఈయన ఈ 4-5 ఏళ్లలో ఏం చేసింది ఏం లేదంటారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో? ఏమైనా చేసే ఉంటే స్టేట్లో ఎక్కడా రాని ఫలితం బొబ్బిలి నియోజకవర్గం ఒక్క దగ్గరే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాదు. అప్పటికే ఎలక్షన్ అయిన సంవత్సరంకే మనం బొబ్బిలి రాజులను ఓడించి ఒక తప్పిదం చేశామని ప్రజలు పశ్చాత్తాపడ్డారు. ఎలక్షన్ అయిన 2 నెలలకే నా పుట్టినరోజు వేడుకలకి ఇంచుమించు 10,000 మంది వచ్చారు. ఎలక్షన్ అయిన 2 నెలలకే. తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు మీ మీద అభిమానంతో వచ్చారా లేదా పార్టీ మీద అభిమానంతో వచ్చారా? రెండు. నా మీద అభిమానంతో కొంతమంది వస్తే, పార్టీ మీద అభిమానంతో ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళు అన్ని రంగాల్లో టోటల్ ఫెయిల్యూర్ అయ్యారు. కాబట్టి ఇవాళ మీరు ఏ సర్వే చూసినా, ఎక్కడ చూసినా క్లియర్ కట్ మెజారిటీతో ఒపీనియన్ పోల్స్ అవన్నీ బొబ్బిలి నియోజకవర్గం సంబంధించి ఎక్కడ మీరు చూసినా, వే టు SMS పోల్ దగ్గర నుంచి, యూట్యూబ్ పోల్ దగ్గర నుంచి, సోషల్ మీడియాలో ఏ పోల్ చూసినా అన్ఈక్వివోకల్ మెజారిటీతో బొబ్బిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని నిరూపణ అయింది. అది రేపు ఓట్ల రూపం కూడా ట్రాన్స్ఫర్ అవబోతుంది. ఓకే. సో రాష్ట్రం అంతా బొబ్బిలి నియోజకవర్గంలో జరిగే పరిస్థితులు జరుగుతాయంటారు? 100%. ఓకే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద అన్ప్రెసిడెంటెడ్ వేవ్ రాబోతుందండి. అన్ప్రెసిడెంటెడ్ వేవ్. మీరేమో ఈ హోప్తో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో ఆల్రెడీ మనకు 30-35% ఆల్రెడీ ఓట్స్ మహిళల రూపాయలు మనకి ఎలాగా ఉంది. సో మనం ఏంటంటే మన సీట్లు అది ఎక్కువ రోజులు లేవండి, 100 రోజుల లోపు తేలిపోతాయండి. ఎక్కువ రోజులు లేవు కదా, మళ్ళీ మనం కలుసుకుంటాం కదా, మనం తప్పకుండా మనం మాట్లాడదాం. సో మీ నియోజకవర్గంలో ఇంకా జరగాల్సిన అభివృద్ధి ఏంటి, జరిగింది ఏంటి? ఎందుకంటే మీ హయాంలో జరిగింది అభివృద్ధి, ఇప్పుడు తర్వాత జరిగింది ఏం లేదు అంటున్నారు. అసలు ఏంటి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? ప్రధానంగా మెయిన్ నిరుద్యోగ సమస్య అండి. నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది. గ్రోత్ సెంటర్లోని ఒక 10 ఊర్లు రైతులు చాలా తక్కువ ధరకి మన ఇంట్లో ఉద్యోగాలు వస్తాయనే ఆశతోని భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్థానిక ప్రజలకి ఉద్యోగాలు కల్పించకుండా టెక్నికల్ నాలెడ్జ్ అని, ఈ క్వాలిఫికేషన్ అనే పేరుతోనే చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. నిరుద్యోగ సమస్య ఈ గ్రోత్ సెంటర్లోనే కాదు, నియోజకవర్గ వ్యాప్తంగా చాలా ఎక్కువ ఉంది. ఇండస్ట్రియలైజేషన్ లేకపోతే అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మాకు పెద్ద దెబ్బ ఎక్కడంటే ఇంచుమించు ఒక 10,000 కుటుంబాలు బతికే జూట్ మిల్లు, జూట్ పరిశ్రమ అవనివ్వండి, షుగర్ ఫ్యాక్టరీ అవనివ్వండి మూతపడిపోయింది. అది చాలా పెద్ద దెబ్బ అండి మాకు. సో అగ్రి బేస్డ్ ఇండస్ట్రీ కానీ లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా ముఖ్యం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పూర్తిగా శూన్యం అండి, మొత్తం పూర్తిగా శూన్యం. సర్వనాశనం అయిపోయింది నియోజకవర్గం. ఎస్పెషల్లీ ఈ 5 సంవత్సరాల్లోనే చాలా చాలా నష్టపోయింది నియోజకవర్గం. వేసినటువంటి రోడ్లకి దాఖలాలు లేవు. వేసిన రోడ్లు కూడా నాణ్యత పాటించకపోవడం వల్ల పోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి చాలా చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు. ఒక ₹1,00,000 పెట్టి రోడ్డు వేసుకోలేని పరిస్థితిలో పంచాయతీ సర్పంచ్ ఉన్నాడు. జనరల్ బాడీలు అయితే వైసీపీ సర్పంచ్లు నాకు ఫోన్ చేసి చెప్తారు, మీ వాళ్ళని ఎలాగడగమనండి, దాని గురించి అడగమనండి, దీని గురించి అడగమనండి, నాకు ఫోన్ చేసి చెప్తారు. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోని వైసీపీ సర్పంచ్లే ఉన్నారు. గ్రామంలోని ఏమాత్రం ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న బాట ఏదైతే వేశారో అదే తప్ప ఇవాళ చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామీణ. ఈ రోజు కూడా బొబ్బిలి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో సమ్మర్లో ట్యాంకర్లతో నీరు సప్లై చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. దాన్ని మనం తాగునీరు సరఫరా అనేది అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది. మెయిన్ రైతులకి గిట్టుబాటు ధర, అది మన ఈ పాలసీ కాదు, మన నియోజకవర్గ సమస్య కాకపోయినా మెయిన్ రైతాంగం అనేది చాలా చాలా ముఖ్య పాత్ర ఈ నియోజకవర్గంలోని. ఎక్కువ మంది శాతం ప్రధానంగా రైతాంగం వరేనండి. ఓకే. ఇవాళ వరిసేను 1000కి 250 నుంచి 300 నష్టపోయి దళారులకు అమ్ముకునే పరిస్థితి. ఎందుకంటే ఈ గవర్నమెంట్కి అమ్మినా ప్రొక్యూర్మెంట్ చేయకుండా ప్రొక్యూర్మెంట్ ధాన్యం సేకరణలో పూర్తిగా విఫలమైంది ఈ ప్రభుత్వం. రైస్ మిల్లర్స్ దోపిడీకి సగం, ఈ ప్రభుత్వ దోపిడీకి సగం. స్థానిక నాయకులు
తూకంలో సగం వరి రైతు అవనివ్వండి, మొక్కజొన్న రైతు అవనివ్వండి, ప్రతి రైతులు అన్ని రంగాల్లోనే పాపం ఈ 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ముందు రైతు స్థిరీకరణ ఏర్పాటు చేస్తామన్నా, ఉన్న గిట్టుబాటు ధర కాదు కదా, దాని అసలు ధర కూడా కాకుండా నష్టపోయిన ధరకే రైతులు వారి యొక్క పంటలని విక్రయించారు. రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితులు. ఇంకా తదిమ సమస్యలు జనరల్గా స్టేట్ వైడ్ ఏముంటే అవన్నీ కూడా పరిష్కరించవలసిన అవసరం ఉంది. ఓకే, ప్రధానంగా చూసుకుంటే ఇవి సమస్యలు. ఓకే, ముఖ్యంగా రోడ్ల ఎడల్పులు కూడా పెద్దగా లేవు, చాలా ఇరుకుదారులు ఉన్నాయి. అవి మీ హయాంలో కూడా జరగలేకపోయింది. కారణాలు ఏంటంటారు? మీకు ఆ మెయిన్ రోడ్డు, ఓకే, మెయిన్ రోడ్డు మనం సగం మనమే మొత్తం శాంక్షన్ చేసింది మనం మీ హయాంలో. మీ హయాం. ఓకే, అందులో సగం మనం పూర్తి చేసాం. మిగతా సగం చేయబోతున్నప్పుడు కోవిల్ సెంటర్ నుంచి అమ్మిగారు కోనేరు కట్టు వరకు వాళ్ళు సొంత మనుషులతోని కోట్లకి వెళ్ళించి అడ్డులు పెట్టించినటువంటి ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం. ఓకే, వీళ్ళు మళ్ళీ 4.5 సంవత్సరాలు తాత్సారం చేశారు ఆ వర్క్ స్టార్ట్ ముట్టుకోకుండా. తర్వాత మొన్న ఒక 6 మాసాల క్రితం చేశారు. చేసినప్పుడు అది అడ్డ అంటే వాళ్ళు రాజకీయ పరిపక్వతకి మా మెచ్యూరిటీకి మీకు తేడా చెప్తున్నాను. 1 నిమిషం అవ్వదు ఆ వర్క్స్ ఆపాలంటే, ఏదో ఒక పెను పెట్టి లీగల్గా కానీ మేము అలాంటి తప్పుడు పని చేయం. వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడినా పర్లేదు, వీళ్ళని రాజకీయంగా కంపు చేయాలని వాళ్ళు ఆపారు. లేదు, మన ప్రజల సౌకర్యం మనకు ముఖ్యం అనుకొని మనం ఆపకుండా అన్ని విధాలుగా ఎవరైనా అడపాదడపా మన మనుషులు రోడ్ వైడ్నింగ్ సహకరించకపోయినా చెప్పి, లేదు 10 మందికి ఉపయోగపడింది మనం ఇవ్వాలని మనం వాళ్ళు అడగకపోయినా మనం మోటివేట్ చేసి ఈ రోడ్ వైడ్నింగ్కి సహకరించాం. పూర్తిగా పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాణ్యత లోపం పాటించలేదు. అన్నీ బరస్ట్ అయిపోయి వేసినటువంటి రోడ్ని 10 దగ్గరలా మళ్ళీ తవ్వించాం. 10 దగ్గరలో, బికాజ్ నాణ్యత లోపం లేకపోవడం. రోడ్ వైడ్నింగ్ అనేది శాంక్షన్ చేసిందే మనం. ఇంకొక మార్కెట్ రోడ్ ఏదైతే ఉందో అది తప్పకుండా శాంక్షన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ముందు ఇది పూర్తి చేసాక అది చేద్దాం అనుకున్నాం. ఇది వాళ్ళు ఆటంకాలు సృష్టించడం వల్ల పూర్తి చేయలేకపోయాం. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాల్లో మార్కెట్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు రోడ్ వైడ్నింగ్ అవ్వాలి, మాకు వెహికల్స్కి రాకపోకలు, మాకు బిజినెస్ పెరుగుతుంది కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. తప్పకుండా అదే కాదు ఇంకెక్కడ అవసరమైనా మనం చేసి పెడతాం.